మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. గాలి పీల్చేదే అయితే వదలడం ఎందుకు, లాస్ట్ కి వదిలేదే అయితే ఇంకా పీల్చడం ఎందుకు, స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికే రావాల్సినప్పుడు అసలు వెళ్ళడం ఎందుకు, పొద్దున లేవాల్సిందే అన్నప్పుడు ఇంకా రాత్రి పడుకోవడం ఎందుకు, డబ్బులు లాస్ట్ కి ఖర్చు పెట్టడానికి అన్నప్పుడు సంపాదించడం ఎందుకు, అందరు లాస్ట్ కి సచ్చేదే అన్నప్పుడు ఇంకా బ్రతకడం ఎందుకు, అందరు పాపాలు చేసి నరకానికే వెళ్లాల్సినప్పుడు స్వర్గం ఎందుకు, అన్నం పప్పు లాస్ట్ కి కలిపి తినేదే అన్నప్పుడు ఇంకా సపరేట్ గా చేయడం ఎందుకు, లాస్ట్ కి చీటే చేయాల్సినప్పుడు ప్రేమించడం ఎందుకు, అసలే లాస్ట్ కి జాబే చేయాల్సినప్పుడు చదవడం ఎందుకు, ఈ ఎగ్జామ్స్ ఎందుకు, అందరూ రీల్స్ చూస్తారన్నప్పుడు పెట్టడం ఎందుకు, తిన్నది మొత్తం దొడ్డికి వెళతామన్నప్పుడు మరి తినడం ఎందుకు, ఎరిగినప్పుడు గుద్ద కడుక్కోవడం ఎందుకు, తర్వాత మళ్ళీ ఎరగడం ఎందుకు, పుట్టిన తర్వాత సస్తాం కదా, అలాంటప్పుడు పుట్టడం ఎందుకు, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. విని వదిలేసేదానికి ఈ సొల్లు చెప్పడం ఎందుకు, అంతేగా. అసలు ఎవరు వినడు అన్నప్పుడు నువ్వు చెప్పడం ఎందుకు, మా కర్మ అది. ఇంత ఆలోచించిన పీకేది ఏం లేదని తెలిసిన ఆలోచించడం ఎందుకు, లాజిక్కే. అసలు ఈ రీల్ అయిపోయాక స్క్రోల్ చేస్తామని తెలిసి చూడడం ఎందుకు, లవ్ చేస్తే గుడిచిపోతామన్నప్పుడు లవ్ చేయడం ఎందుకు, ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా